ఈరోజు మన ముద్దుల తనూజ గురించి కొన్ని మాటలైతే మాట్లాడుకుందాం. క్యూట్ క్యూట్‌గా ఉండే సంజన గురించి మాట్లాడుకుందాం. బలంగా, గట్టిగా, భారీగా ఉన్న మన కళ్యాణి గురించి మాట్లాడుకుందాం. ఆడవారికే ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటున్న మన పవన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. అయితే ముందుగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకెంతమందికో మన వీడియో వెళ్తుంది కాబట్టి మీరు లైక్ చేయాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునంటారా? కాదంటారా? ఇకపోతే ఈ వారం తనూజ ఆడిన ఆట. అందరికి బాగా నచ్చుంటుంది. ఎందుకంటే గట్టి పోటీ ఇచ్చిందనమాట. 9 వీక్‌లోనే కెప్టెన్ కావాలనేసి గట్టిగా అనుకున్న తనూజకి 9థ్ వీక్‌లోనే కొంచెం ఎక్కడో కాలేకపోయాను అనుకున్న గట్టి బలముంది. కానీ కాలేకపోయాను అనైతే అనుకోలేదు. ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అనైతే మనసులో గట్టిగా పెట్టుకొనింది. ఈ వారమైతే నేను ఎలా అయినా గట్టిగా ఆడాలనుకునింది. కొంచెం ఫన్నీగా కామెడీను చేసింది. అది ఆ బాత్రూమ్ దగ్గర అలిగి పడుకోవటం. కొంచెం ఫన్నీగా కామెడీను చేసింది. కొంచెం రేంజ్‌లో గూడా పెట్టి ఆడిందనమాట. ఇంకేంటి రీతు తనుజకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటుంది. బల్ల పైన కూర్చోబెట్టాలనుకుంటుంది. అప్పుడు పవనొచ్చేసి కొంచెం ఇలా వెళ్ళమ్మా అని అంటాడు. దాన్నైతే ఆడపిల్లల పైన చెయ్యేస్తున్నారు అన్నట్టు గట్టిగా మాట్లాడుకున్నారు. అవునా కాదా? అది కామనే. మామూలుగానే వాళ్ళు బాగా ఇష్టమైనప్పుడు చెయ్యేస్తే ఆడవాళ్ళ బుద్ధేంటంటే ఎవరైనా తనకి నచ్చిన అంటే తనకి తెలిసిన మొగుడు కాకపోయినప్పటికిను, తనకి ఇష్టమైతే వాడు చెయ్యేసినా ఏమనరు. ఒకవేళ ఇష్టం లేదనుకోండి ఇక్కడ ఎవ్వరేసినా గాని నువ్వు నా మీద చెయ్యేసావు అది ఆడవాళ్ళ వీక్‌నెస్ అనమాట అది. ఎవరైనా గాని అంతే. ఒకవేళ వాళ్ళకి ఇష్టమైనోళ్ళేస్తే ఇంకా దగ్గరికి హుహు, హుహు, హుహు అనుకుని పోతారు. నేను చూస్తూ ఉంటాను. ఈ మధ్య బయట మరి మామూలుగా ఉండదనమాట. చేతిలో చెయ్యేసి పట్టుకోననేసి ఇలా భుజాల పైన యేసుకునేది ఏం చెప్తావు? ఇలా చెంపలో ఇలా ఒక చెయ్యి పెట్టుకునేది ఏం చెప్తావు? చాలా ఉంటది. ఇలా అనేదానికి ఏం మగోళ్ళలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అయితే కోపం చేసుకునేది. దానికి కొంచెం గట్టిగా అయింది. నాకు సారయితే అలా చెయ్యేస్తేనే తప్పులేదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఆడాళ్ళు, మగోళ్ళని ఏమీ లేదు గాబట్టి, నువ్వు సుకుమారి అనేది ఏమీ లేదు. ఎందుకంటే అందరూ గేమ్ ఆడడానికే వస్తారు. అందరూ గెలుచుకోవడానికే వస్తారు. అందరూ కప్పు కోసమే వస్తారు అని చెప్పడం. అది చూపిచ్చారు పవన్‌ది. పవన్‌ది ఏమీ లేదని డిక్లేర్ చేసి పవన్ గురించి ఎవ్వరు ఏమీ అనుకోవద్దండి. ఇకపోతే కళ్యాణ్. కళ్యాణ్ 24 గంటలు తోక పట్టుకొని కొంచెం చిన్న మొఖం చేసినా ఏమైంది తనూజ? మరి నా చిన్న చైల్డ్‌హుడ్ గురించి ఆలోచించుకుంటుందంట. అవి జ్ఞాపకాలు తెచ్చుకొని ఏడ్చుకుంటుందంట. ఆ విషయం కళ్యాణ్‌కి ఎలా అర్థమవుతది? "ఎందుకు ఏడుస్తున్నావు? రా కూర్చో. ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "పాయింట్ చేస్తావు నువ్వే. మళ్ళీ దాన్ని ఆఫ్ చేస్తావు నువ్వే" అంటే, "ఎందుకు ఏడుస్తావమ్మా? కూర్చో" అనడం కూడా తప్పేనా? ఒకవేళ అలా అనలేదంటే కూడా అరుస్తది. నేను ఏడ్చినా పట్టించుకోరు. నేను బాధపడినా పట్టించుకోరు. నేను అలిగినా ఎవరు పట్టించుకోరు నన్ని అన్నట్టు అలా పోర్ట్రేట్ చేసుకుంటుంది. "ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చో" అని అంటే మొన్న ఔట్ సైడ్ కళ్యాణ్ కూర్చొని ఇలా నడుస్తూ ఉంటుంది కదా! తనూజ. అలా రివర్స్ అంటే రివర్స్. అది చూసే విమ్ము సైలెంట్ అయిపోయాడు. ఏం మాట్లాడినా తప్ప దీనితోని ఎలా తీసుకుంటుందో తెలీదు. ఎందుకొచ్చిందిరా బాబు అని. ఒకవేళ అదే రితు అయితే ఏం చేస్తుంది, ఆ ఒక్క క్షణానికి అరిచేస్తుంది బాగా. మళ్ళీ అయిపాయ్. పోయినసారి విష్ణుప్రియ ఎలాగో ఇప్పుడు తనూజ అలా తయారైంది హౌస్‌లో మనకి. నవ్వేసింది. మళ్ళీ దాన్ని మామూలుగానే గమనించదు. ఎప్పుడు ఏమో కొంపలు మునిగిపోయినట్టు, ఎవరో ఆస్తి రాసుకొని పోయినట్టు, ఎవరైనా చేతిలోంది డబ్బు కట్టలు గుంజుకున్నట్టు, ఎందుకమ్మా మొఖం పెట్టుకొని, ఎప్పుడు మొఖం అలా అసలు ఇది అలా నడవడికే అంతేనా? లేకుంటే ఇలా సీరియల్‌లో బాగా నటించి అలవాటు కాబట్టి 'నాగార్జున' సార్ అంటారు గదా! ఆ చేతుతో చెప్తారు. సీరియల్‌లో నటించింది కొన్ని ఎపిసోడ్‌లు మొత్తం ఏడవటమే అనమాట. అందుకే ఆ ఏడవటం అలా కంటిన్యూ అయిపోయింది. ఆ ఏడవటం అలా కంటిన్యూ అయిపోయింది అని జెప్తారు. నిజమే అనిపిస్తుంది. ఆ మొఖం పెట్టడం ఏంది అసలు నచ్చలే. ఎంత క్యూట్‌గా నవ్వితే చాలా బావుంటది. నవ్వితే తనకి అనుకూలమైనట్టుగా ఉంటేనే నవ్వుతది. లేదంటే అన్నమాట. అంతే. అది అసలు లైఫ్‌కి కూడా మంచిది కాదు. నవ్వుకొని ఉండాలి. ఏం తీసుకొని పోతాం, ఏం మోసుకొని పోతాం. ఈ రోజుల్లో నవ్వుకొని హ్యాపీగా ఉండాలి. అదనమాట. ఇలా చేసింది. ఇంకా నన్ను ఎవ్వరు సపోర్ట్ లేరనైతే ఏకదమ్‌గా చెప్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా నాకెవరు సపోర్ట్ లేరు. ఎవ్వరెందుకు సపోర్ట్ లేరు? నీ ఎనకతల ఎంతమంది తిరిగినా భరణి సార్ నీ ఎనకతలే తిరుగుతున్నారు. విమ్ము నీ ఎనకతలే తిరిగాడు. కళ్యాణ్ నీ ఎనకతలే తిరిగితే కాళ్ళతో తంతదనమాట. మీరేంటి అన్నట్టు ఒక కళ్యాణే తనకి భరిస్తున్నాడు. భరణి సార్ గూడా చాలా భరిచ్చాడనమాట. చాలా భరిచ్చాడు. కానీ ఇప్పుడు కొంచెం ఓకే. కొంచెం డౌన్ అయ్యాడు. కానీ కళ్యాణం ఏ మాట ఆడితే ఎలా తీసుకుంటదో తెలీదు. భయమవుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయమవుతుంది. ఆ విధంగా ఖర్చుకొనొచ్చేస్తదనమాట. అది బాలేదు. అందరూ తనుజకే కప్పు అని ఎందుకన్నారో తెలీదు. తనుజకి ఎందుకు హైప్ చేస్తున్నారో తెలీదు. మిగతా వాళ్ళ ఎవరి ఆట బాగలేదో తెలీదు. ఎవరు ఆడట్లేదో తెలీదు. తనేం ఆడుతుందో తెలీదు.
ఇది తనూజలోని ఎవ్వరు హెల్ప్ చేయలేదనింది గదా! అది చాలా రాంగు. ఎందుకంటే ప్రతి గేమ్‌లోనూ గేమ్ అసలు ఎక్కువ లేదు ఈ సీజన్‌లో. ఉండే గేమ్‌లో ప్రతి గేమ్‌లోనూను తనకి మోటివేషన్ ఉండే గేమ్‌లో ఎవరు సపోర్ట్ ఉండే టాస్క్ అయితే అది సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎవ్వరు ఇంతకుముందు విమ్ముకి అలాగే అనింది. ఎవరు నాకు విమ్ము అసలు సపోర్టే చేయడు. అందుకే ఎంత చేసినా గూడా చేయలేదు అంటుంది గదా! వేస్ట్ అనుకోనేసి వదిలేసారు. ఇప్పుడైతే మొత్తం కళ్యాణిని కూడా అన్నట్టు అనింది. నాకెవ్వరు లేరు అని. అసలు నాకు సార్ గూడా ఒప్పుకోలేదనమాట. ఎవ్వరు సపోర్ట్ లేకుండానే ఇన్ని రోజులు నువ్వు హౌస్‌లో ఉన్నావా అన్నట్టు అడిగారు. ఇంకా అందరికి పచ్చిమిరపకాయలు వచ్చింది గదా! అందరికి తనైతే నాకు అలర్జీ అయిపోద్ది. నాకు తింటే అవ్వదు. మరి నీకు తింటే అవ్వదు. కళ్యాణ్‌కి ఎంతమంది పెట్టారు. కానీ తింటూనే ఉన్నాడు. ఇష్యూ అని కొట్టుకుంటూనే ఉన్నాడు. పవన్‌కి పెట్టావు. పవన్ 2 పచ్చిమిరపకాయలు ఒకేసారి కొరుక్కున్నాడు. వాళ్ళకి ఇష్యూ గదా! నీకు అంత ఇది ఉండి కూడా ఏం నువ్వు పెద్ద డానా? ఆ! నీకంత నాకు అవ్వదని చెప్పేసి మరి వాళ్ళందరూ అవ్వదని చెప్పేసి ఉంటే నీలాగే. ఏదో ఒక ఇక్కడి నుంచి ఇంద్రలోకం నుంచి దిగొచ్చిన ఆడబిడ్డవా నువ్వు ఏమైనా? నాకవ్వదు. అలాంటి బిడ్డ తల్లి సంజనాని చేతులోనే తినిపిచ్చారు. తనకి తినిపియొచ్చా పచ్చిమిరపకాయలు? హ్మ్. ఇలా అనమాట. నువ్వెవరికైనా చేసేయొచ్చు. నిన్నెవ్వరేమైనా అంటే తీసుకోలేవనమాట. అంతే. నిన్న పచ్చిమిరపకాయ బరిని నీకివ్వడంతోనే మళ్ళీ రాత్రంతా కళ్యాణ్‌తోని మాట్లాడేస్తున్నావు. విమ్ము వచ్చేసి తనతో మాట్లాడాలంటేనే భయమవుతుంది. ఎలా తీసుకుంటదో తెలీదు అనంటే దాంతోనంతా మిడ్ నైట్ అంతా కళ్యాణ్‌తో ముచ్చట పెట్టుకుంటున్నావు. నాకు విమ్మి పైన ఒకే పాయింట్ ఉంది. ఒకే పాయింట్ పైన నేనెలా నామినేషన్ చేయాలా, ఇలా అనేసి మొత్తం చెప్పుకుంటావు. ఏం చెప్పినా ఎవరైనా వినాలి. కానీ వాళ్ళేం చెప్తారో వినవనమాట. ఎందుకంటే ఆల్రెడీ నెత్తికెళ్ళిపోయింది కాబట్టి ఇంక దిగరనమాట. దిగపోతే దిగకపోని బిగ్ బాస్ ఇష్టం వాళ్ళ ఇష్టం గాని, మరీ మంచిదని అనేయొద్దండ. మనం ఎప్పుడు 2 వైపులు మాట్లాడాలి. ఈ వారంలో తనూజ మాట్లాడిన మాటలు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది? ఎవరు సహాయం చేయలేదు. నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు అని అన్నమాట ఎంతవరకు కరెక్ట్ అనేసి మీరైతే కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. ఆడే వరకి చూడండి. ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో, ఎవరైతే టాస్క్‌లు చేస్తున్నారో, ఎవరైతే రఫ్‌గా కష్టపడుతున్నారో వాళ్ళకైతే చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం కావాల్సిందేమి ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు మన మన ఆడియన్స్ సపోర్ట్ చేస్తారనే ఒక ఉద్దేశ్యంతోనే వాళ్ళు బాగా ఆడాలి అనేసైతే అనుకుంటారు. కొంచెం అదైతే దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి ఎవరు ఆడుతున్నారు వాళ్ళకైతే ఓట్లేసుకొని మనకి ఎవరు ఫ్యాన్స్ వద్దు, ఎవరు ఇది వద్దు, ఎవరు ఫ్యాన్స్ అండి. వాళ్ళు మనల్ని గుర్తించను కూడా గుర్తించరండి. మన పేరు కూడా అసలు మనం ఇంత వీడియో చేస్తున్నాం వాళ్ళ గురించి. వాళ్ళ వీడియో కూడా చూడరండి. ఇది నిజం. ఎవరు కష్టపడుతున్నారు ఆ రోజుకి, ఎవరు బాగా ఆడుతున్నారు వాళ్ళకి మనం గుర్తించి నేనైతే అలాగే వేస్తాను. ఒకరోజు బన్నీ అన్న బాగా ఆడాడనుకో బన్నీకేస్తా. సుమన్ అన్న బాగా ఆడాడనుకో సుమన్ అన్నకేస్తా. సంజన ఏదైనా ఆ రోజు చిలిపి పనులు, గేమ్స్ కోసం గెలవకపోయినా కష్టపడిందనుకో సంజనకేస్తా. అంతే నేను. ఎవరు ఆ రోజు కష్టపడుతున్నారో, ఎవరైతే ఆడియన్స్ ప్రజలున్నారు అన్నట్టు భావంతో వాళ్ళ గట్టిగా పోటీ ఇస్తున్నారో వాళ్ళకి మన ఓటు అనేది ఏద్దాం, గెలిపిద్దాం. ఓకేనా? మనకాళ్ళు గుర్తించరు. వాళ్ళ కోసం మనమెందుకు కొట్టుకు సావాలి అన్నట్టు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. తనూజ ఫ్యాన్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. తనూజ అసలు మొన్న అలిగిన అలగడానికి తనకిచ్చే రానివాషము, తనకిచ్చేంటే బాగా కిరీటం అన్ని పెట్టి చేశారు. బిగ్ బాస్ ఎంత చేసినా గాని నవ్వట్లేదు. నవ్వమ్మ తల్లి నవ్వు. ఈరోజు ఫ్యామిలీ వీక్ వస్తుంది. పెళ్లి కాబోతున్న వాళ్ళ చెల్లొస్తుందంట. ఇంగ చెల్లితోనైనా నవ్వుతదా? ఏమేం చెప్తదో ఎక్కిచ్చేత్తది బుర్రకి తల తినే పార్టీ కొంచెం. చూద్దాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ చేయండి. ఓకే.